మరికొన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని 2064 టిడ్కో ఇళ్లను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఏపీ గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఉగాది పండుగ రోజు వీటిని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడుపేట రానుండటంతో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించారని మంత్రి డిఎస్ బివి స్వామి స్పష్టం చేశారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులతో వరుస వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించారు. టీచర్, పేరెంట్ లాగా విద్యార్థులకు ధైర్యం చెప్పి పలు సూచనలు చేశారు. మహిళల ఇబ్బందులు, ఫిర్యాదుల్ని పరిష్కరించే దిశగా మహిళా కమిషన్ జన్సున్వాయి ద్వారా కార్యక్రమాల్ని నిర్వహిస్తుందని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. గుంటూరు జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో జన్సున్వాయిలో ప్రజల ఫిర్యాదులపై ఆమె విచారణ చేపట్టారు. ఈ నెల 13న కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో 4 స్నాతకోత్సవాల్ని ఒకేసారి నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, పీహెచ్డీ పట్టాలు ప్రదానం జరుగుతుందన్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాల్ని అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు నమోదు చేసింది. తుక్కు అమ్మకం ద్వారా మునుపెన్నడూ లేని స్థాయిలో అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్క్రాప్ అమ్మకంపై రైల్వే బోర్డు నిర్దేశించిన లక్ష్యం 510 కోట్లను అధిగమించి 602 కోట్లు ఆర్జించింది. ఈటీవీ, ఈనాడు కథనాలకు అనంతపురం జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. విడపనకల్లు మండలం హావళిగి జగనన్న కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన గ్రామ కార్యదర్శి రామకృష్ణయ్యను అధికారులు సస్పెండ్ చేశారు. పర్యవేక్షణ లోపమున్నందున విడపనకల్లు ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లా మీదుగా కారులో గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని 52 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న 3 యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. చెడు అలవాట్లకు బానిసై సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ పనులు చేస్తున్నట్లు డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. విజయవాడ కనకదుర్గ గుడిలో మహిళ వద్ద బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. విశాఖకు చెందిన కోవెలకొండ నీరజను అదుపులోకి తీసుకుని సుమారు 125 గ్రాముల బంగారు ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులు మర్చిపోయిన నగదు బ్యాగును నిజాయితీగా అప్పగించిన 2 ఆటో డ్రైవర్లను ప్రకాశం పోలీసులు అభినందించారు. ప్రయాణికుల సొత్తును వారికి అందే విధంగా ఆటో డ్రైవర్లు నిజాయితీని ప్రదర్శించారంటూ ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు వారిని అభినందించారు.